జింబాబ్వే బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో జింబాబ్వే జట్టు బంగ్లాదేశ్కు చుక్కలు చూపించింది. ఇన్నింగ్స్ 85 పరుగుల భారీ తేడాతో గెలిచింది బంగ్లాదేశ్పై. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. నిజానికి టెస్ట్ మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ 2 రోజుల్లోనే ముగిసింది. టెక్నికల్గా 2.5 రోజు ఆడినప్పటికీ ఓవర్ల ప్రకారంగా చూస్తే 190 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసింది. టెస్ట్ మ్యాచ్ అంటే రోజుకు 90 ఓవర్లు ఆడిస్తారు. 2 రోజులకు 180 ఓవర్స్. ఈ చొప్పున 2 రోజులకే ఆల్మోస్ట్ ముగిసింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 140 పరుగులకే ఆల్అవుట్ అయింది 47.2 ఓవర్లకు. ఈ జట్టులో మోమినల్ ఒక్కడే 60 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్మెన్లందరూ దారుణంగా ఫెయిల్ అయ్యారు. మరో 2 బ్యాట్స్మెన్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. 7 మంది బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్లకే అవుట్ అయిపోయారు. నిజానికి బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒకానొక స్టేజ్లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 113 పరుగులు చేసి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నప్పటికీ చివరి 7 వికెట్లు 8 వికెట్లను సైతం 30 పరుగుల తేడాతోనే కుప్పకూలింది. దీంతో 140 పరుగులకే బంగ్లాదేశ్ ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్లో జింబాబ్వే భారీ స్కోర్ సాధించింది. 107.2 ఓవర్లకు 410 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. ఈ జట్టులో ఓపెనర్ ఇన్నోసెంట్ కయా సూపర్ సెంచరీతో భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 140 పరుగులు చేసి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బ్రియాన్ బెండెంట్ 59 పరుగులు, క్రైగ్ ఎర్విన్ 60 పరుగులు, చివర్లో మధ్వేరే 77 పరుగులు, ఇలా 3 హాఫ్ సెంచరీలు కూడా రాణించడంతో జింబాబ్వే భారీ స్కోర్ సాధించింది. హెల్దీ రన్ రేట్ ఆల్మోస్ట్ 4 చొప్పున 410 పరుగులు చేసింది జింబాబ్వే జట్టు. ఆ తర్వాత భారీ ఫస్ట్ ఇన్నింగ్స్ లోటుతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో సైతం కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది బంగ్లాదేశ్. సెకండ్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 185 పరుగులకే ఆల్అవుట్ అయింది 45 ఓవర్లకు. ఈ జట్టులో కనీసం ఒక్క బ్యాట్స్మెన్ కూడా హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు. ముష్ఫికర్ రహీం మాజీ కెప్టెన్ 34 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిస్తే నజ్మల్ హుస్సేన్ షాంట్ 30 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా ఎవరూ రాణించలేకపోయారు. బంగ్లాదేశ్ పై జింబాబ్వే బౌలింగ్ విషయానికి వస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో బ్లెస్సింగ్ ముజిరమ్ మాని 4 వికెట్లు తీస్తే నగ్వారా 3 వికెట్లు తీశాడు. అటు ఫస్ట్ ఇన్నింగ్స్ లోనూ జింబాబ్వే బౌలర్లు రెచ్చిపోయారు. నియం 4 వికెట్లు తీశాడు. నగ్వారా, ముజిరమ్ మాని, ఎవన్స్ 2 వికెట్లతో రాణించడంతో బంగ్లాదేశ్ ఈ టెస్ట్ మ్యాచ్లో ఏ సందర్భంలోనూ ఏ స్టేజ్లోనూ జింబాబ్వేకి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఏకైక టెస్ట్ జింబాబ్వే గెలవడంతో సిరీస్ను కూడా జింబాబ్వే సొంతం చేసుకుంది. ఇక వన్డే T20 సిరీస్లు తొందరలోనే ప్రారంభమవుతాయి ఈ 2 జట్ల మధ్య.